బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణలో వచ్చే నెల డిసెంబర్ 1 నుంచి 9 వరకు ప్రజాపాలన విజయోత్సవాలు నిర్వహించాలని సీఎం రేవంత్ పిలుపునిచ్చారు. ఇక సెక్రటరియట్లో అన్ని శాఖల ఉన్నతాధికారులతో సీఎం సమావేశమయ్యారు. డిసెంబర్ 1 నుంచి శాఖల వారీగా శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు ఉండేలా ప్రణాళిక రూపొందించుకోవాలని తెలిపారు. డిసెంబర్ 7, 8, 9 సెక్రటరియట్, ట్యాంక్ బండ్, నెక్లెస్ రోడ్ ప్రాంతమంతా తెలంగాణ వైభవం వెల్లివిరిసేలా ఉత్సవాలకు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఇక 9న సచివాలయంలో లక్షల మంది మహిళా శక్తి ప్రతినిధుల సమక్షంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. ఇక అన్ని శాఖలు ఈ ఉత్సవాల్లో భాగస్వామ్యం పంచుకోవాలని చెప్పారు. రాష్ట్రమంతటా అన్ని పాఠశాలలు, కాలేజీలు, హాస్టల్లోనూ వేడుకలకు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఉత్సవ వాతావరణం ఉట్టిపడాలని చెప్పారు. తొలి ఏడాదిలో ప్రభుత్వం సాధించిన విజయాలతో పాటు భవిష్యత్తులో చేపట్టబోయే కార్యక్రమాల ప్రణాళికలు శాఖల వారీగా ప్రజలకు వివరించాలని సూచించారు. ఇక విజయోత్సవాల నిర్వహణ ఏర్పాట్లపై సీఎం శనివారం సచివాలయంలో అన్ని శాఖల ముఖ్య కార్యదర్శులు, ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. విజయోత్సవాలలో భాగంగా వరంగల్లో ఈ నెల 19న మహిళా శక్తి సంఘాలతో ఏర్పాటు చేసిన సభ విజయవంతమైందని అధికారులను అభినందించారు. రుణమాఫీ, పంట బీమా, రైతు భరోసాతో పాటు సన్నవడ్లకు బోనస్ ఇలా తొలి ఏడాదిలో రైతుల సంక్షేమమే ధ్యేయంగా చేపట్టిన కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. రైట్, ఈ విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి తేజ ఫోన్ లైన్ లో ఉన్నారు. తేజ, చెప్పండి. తెలంగాణలో అయితే వచ్చే నెల డిసెంబర్ 1 నుంచి అయితే 9 వరకు ప్రజాపాలన విజయోత్సవాలు నిర్వహించాలని అయితే సీఎం రేవంత్ పిలుపునివ్వడం జరిగింది. అయితే ఈ విజయోత్సవాల ఏర్పాట్లు ఏ విధంగా జరుగుతున్నాయి చెప్పండి. స్వాతి, మనం ప్రధానంగా చూసినట్లయితే మాత్రం అంటే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో కొలువుదీరి సంవత్సర కాలం సమీపిస్తున్నటువంటి అంటే పూర్తిగా వస్తున్నటువంటి నేపథ్యంలో మొత్తంగా ఈ సంవత్సర కాలంలో అంటే గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాక మునుపు ఇచ్చినటువంటి హామీలను ఏ విధంగా అమలు పరిచినటువంటి తీరు, తర్వాత ఇచ్చినటువంటి హామీలు, ఇవ్వనటువంటి హామీలు ఏ విధంగా ఒక ప్రణాళికాబద్ధంగా కూడా ముందుకు వెళుతుంది, రాష్ట్రాన్ని ప్రగతి పదంలో నడిపిస్తుంది, ఇటు పేదలకు కానివ్వండి, రైతులకు కానివ్వండి, ఏ విధంగా కూడా ప్రోత్సాహకాలు కానీ చేయూతనిస్తుంది, ప్రత్యేకించి నిరుద్యోగ యువతకి ఏ విధమైనటువంటి భరోసా కల్పిస్తూ ఏ విధమైనటువంటి చేయూతనిస్తుంది పెడుతున్నారు, ఇలాంటి అన్ని అంశాలు ప్రస్తావించే విధంగా కూడా పూర్తి స్థాయిలో ఒక విజయోత్సవాలను అయితే మాత్రం నిర్వహించాలని చెప్పి ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చినటువంటి నేపథ్యంలో మొత్తంగా నిన్న జరిగినటువంటి సమావేశంలో అన్ని శాఖల ముఖ్య కార్యదర్శులతో కూడా భేటీ నిర్వహించడం జరిగింది. పలు కీలకమైనటువంటి సూచనలే అంటే సంబరాలకు సిద్ధం కావాలి, ప్రగతిని నివేదించాలి ప్రజలకు అనేటువంటి స్థాయిలో అయితే మాత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు సూచించినట్లుగానే తెలుస్తుంది. ఇక ప్రణాళికలు చూస్తే మాత్రం అంటే జరగబోయేటువంటి కార్యక్రమాలు చూస్తే డిసెంబర్ 1 నుంచి డిసెంబర్ 9వ తారీఖు వరకు కూడా ప్రజాపాలనకు సంబంధించినటువంటి విజయోత్సవాలు అయితే నిర్వహించబోతున్నారు. అయితే ఈ విజయోత్సవాలను గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కూడా ఒక వేడుకలుగా నిర్వహించాలి. ఈ విజయోత్సవాలను పాఠశాలల్లో కానివ్వండి, కాలేజీల్లో కానివ్వండి, హాస్టళ్లలో కానివ్వండి, అంటే ప్రభుత్వ వసతి గృహాల్లో కానివ్వండి, అన్నిట్లో కూడా నిర్వహించాలి అని రేవంత్ రెడ్డి సూచించినట్లుగా కూడా తెలుస్తుంది. ఇంకా ప్రత్యేకించి డిసెంబర్ 4వ తేదీనైతే మాత్రం పెద్దపల్లిలో నిరుద్యోగ యువతతో కూడా విజయోత్సవ సభకు మాత్రం ప్రణాళిక చేశారు. సో ఇదే నేపథ్యంలో విజయోత్సవ సభలో కూడా చాలా భారీ ప్రసంగమే ఉండబోతుంది అన్నట్లుగానే మనం చెప్పాలి. ఇక డిసెంబర్ 9న సెక్రటేరియట్ లో తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ కూడా ఆ కార్యక్రమం కూడా ఉంటుంది. సో మొత్తంగా ఈ ఉత్సవాల పైన ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తూ అంటే ఇప్పటి వరకు తీసుకున్న ప్రతి నిర్ణయం, కాంగ్రెస్ పార్టీ తీసుకున్న ప్రతి నిర్ణయం ప్రజల్లోకి వెళ్ళాలి. అదేవిధంగా ఏ విధంగా కట్టుబడి ఉంది, ప్రజా పాలనకు ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది అనేటువంటిది ప్రజల్లోకి క్షేత్ర స్థాయిలోకి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేసే దిశగా ఈ సంవత్సర కాలంలో తీసుకున్న నిర్ణయాలను, ఈ సంవత్సర కాలంలో చేసినటువంటి ప్రగతిని ప్రజలకు నివేదించడానికే ఈ విజయోత్సవాలను ప్రజాపాలన విజయోత్సవాలను నిర్వహించబోతున్నారు అన్నట్లుగానే మనం చెప్పండి. తేజ, అలాగే భవిష్యత్తులో చేపట్టబోయే కార్యక్రమాలను ఇంకేమేమి చేపట్టనున్నారు? అంటే స్వాతి, ఇంకా భవిష్యత్తులో అంటే ఇప్పటికే ప్రతిపక్షాలు కూడా కొన్ని రకాలైనటువంటి విమర్శలు చేస్తున్నాయి. అంటే ఎక్కడ కూడా ఇచ్చిన హామీలు నెరవేరటం లేదు, సరిగ్గా అమలు కావటం లేదు, అమలు సాధ్యం కానటువంటి హామీలు కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. ఇప్పుడు ప్రజాక్షేత్రంలో ఓడిపోతుంది, ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారంటూ కూడా విపక్షాలు
ప్రతిపక్షాలన్నీ కూడా చాలా తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. సో ఈ విమర్శలన్నీ తిప్పికొడుతూ ఇంకా ప్రత్యేకించి ఇప్పుడు కులగణన అనేటువంటిది కూడా జరగబోతున్నటువంటి నేపథ్యం మనం చూస్తూనే ఉన్నాం. ఈ కులగణన జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు పెద్దపీట వేస్తామని కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి చెప్తున్నటువంటి పరిస్థితి. ఇదే నేపథ్యంలో బీసీలకు ఏ విధంగా అంటే అదే విధంగా బలహీన వర్గాలకు లేదంటే ఎస్సీలకు కానివ్వండి, ఎస్టీలకు కానివ్వండి, గిరిజనులకు కానివ్వండి, వీరందరికీ కూడా ఏ విధమైనటువంటి సంక్షేమాన్ని ఇవ్వాలి, ఒక పటిష్టమైనటువంటి ప్రణాళిక, అదేవిధంగా ఫార్వర్డ్ క్యాస్ట్ లో ఉన్నటువంటి నిరుపేదలకు ఏ విధమైనటువంటి ప్రోత్సాహకాలు ఇవ్వాలి, ఏ విధంగా చేయూతనివ్వాలి అనేటువంటి ఒక పక్క ప్రణాళికనైతే మాత్రం రూపొందిస్తూ కూడా ఒక పక్క కార్యాచరణతో అయితే మాత్రం ముందుకు వెళ్లేటువంటి ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తుంది అన్నట్టుగానే మనం చెప్పాలి. అలాగే తేజ, డిసెంబర్ 4న అయితే నిరుద్యోగ సభా సమావేశం నిర్వహిస్తున్నారు. మరి ఈ సభలో ముఖ్యంగా ఏమేమి మాట్లాడనున్నారు? స్వాతి, ప్రధానంగా చూస్తే మాత్రం అంటే ఈ నిరుద్యోగులు అంటే గత వీళ్ళు నిధులు నియామకాల కోసం అదే కొట్లాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణలో అడుగడుగున బీఆర్ఎస్ పార్టీ పాలనలో అయితే మాత్రం పూర్తి స్థాయిలో నిరుద్యోగులకు అన్యాయమే జరిగింది. కాబట్టి మేము వచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా న్యాయం చేస్తామంటూ కూడా గత 10 సంవత్సరాల కాలంలో కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పూర్తి స్థాయిలో ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు చేసింది. సో ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ కొలువు తీరిన తర్వాత నిరుద్యోగులకు ఏ విధంగా ప్రోత్సహించింది, ఏ విధంగా నోటిఫికేషన్ ఇచ్చింది, ఏ విధంగా వారికి ఉద్యోగాల కొలువులకి అవకాశం ఇచ్చింది అనేటువంటిది ప్రస్తావించే విధంగా కూడా ఈ పెద్దపల్లి సభలో ప్రస్తావించబోతున్నట్లుగా మనం చెప్పాల్సి. రైట్, థ్యాంక్ యూ తేజ, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.